ప్రైస్ లో సార్. ఆ, సార్ నా అడగండి. వాయిస్ వినిపిస్తుందా? పావని గారు వినబడుతుంది. సార్ నా క్వశ్చన్ రిలేటెడ్ 35 వర్డ్స్. మన సహోదరు ఎవరైనా పూర్లో ఉన్నప్పుడు మన నీడ్ కోసం మన హెల్ప్ కోసం వస్తే ఇంట్రెస్ట్ లెస్ మనీ ఇవ్వాలి అని చెప్పారు. అదే ఒక సిచ్యువేషన్ నేను పర్సనల్ గా ఫేస్ చేశాను సార్. అది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో అలా మనీ ఇచ్చిన తర్వాత తను లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని ఇంకా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనం ఒక ఇంటెన్షన్ తో అతను అప్రోచ్ అయిన తర్వాత ఒకనొక పీరియడ్ లో ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్, ఐ డోంట్ వాంట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి ఆ పర్సన్ అని అంటే సో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఎక్స్క్యూజ్ చేసి తనకి దేవుడు లవ్ బట్టి ఇంకా మనం అతనికి హెల్ప్ చేయాలా? తను చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేసినప్పుడు మన మన స్టాండ్ ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు కదా సిస్టర్ గారు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆశించింది ఏంటంటే మనం తిరిగి ఆయన ప్రేమించాలని. మనం ప్రేమిస్తున్నామా? కెన్ యూ ఆన్సర్ మీ? ఆ, మనము దేవుడు ప్రేమించినంతగా ప్రేమించలేము సార్. లేదు, అంత కాదు, మన మన స్థాయిలో వచ్చి ప్రేమించగలిగినంత కూడా చేస్తున్నావా? చెయ్యం. అందుకని దేవుడు నేను ప్రేమించనంటే ఎలా ఉంటుంది? ఫూలిష్నెస్. సేమ్ దైవ ప్రేమ మనలో ఉన్నప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు అసలు పద్ధతి కాదు. దేవుడు నాకు చెప్పాడు, నేను చేశాను. ఒకవేళ దాంతో అతను అభివృద్ధి చెందాడు అనుకోండి, ప్రైజ్ ద లార్డ్. అతడు కృతజ్ఞతాభావంతో వెనక్కి వచ్చి మనల్ని అభినందించాడు అనుకోండి, ప్రైజ్ ద లార్డ్. లేదా మీరు అన్నట్లు నీ సహాయం నాకు అక్కర్లేదు అనుకుంటే కనుక ఓకే, నేను చేయాల్సింది చేశాను, దేవుడు చూశాడు. ఇంకా ఎక్స్ట్రా చెప్పంటారా? మీరు సహాయం చేసినందుకు మీ మీద నిందబెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దట్స్ ఆల్సో పాసిబుల్. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ఇట్.